కేంద్ర ఎన్నికల సంఘం షరతుల మేరకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. దాదాపు 4 గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో వచ్చిన సందర్భంగా ఆనాడు తెలంగాణ ప్రజల ఆశయాలను 6 దశాబ్దాల తర్వాత ఇచ్చిన ఆ సోనియమ్మని ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శ్రీమతి సోనియా గాంధీ గారితో పాటు రాష్ట్రంలో అనేక మంది ఆనాడు రాష్ట్ర సాధన కోసం రాష్ట్రాన్ని తెచ్చిన దాంట్లో చాలా మంది పెద్దలున్నారు. వారందరినీ పిలిచి ఒక మంచి పబ్లిక్ మీటింగ్ లాగా ఏర్పాటు చేసి దాంట్లో వారిని సన్మానించాలి అని, ఈ సన్మానించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాయాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అకాల వర్షాలతో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని మంత్రి పొంగులేటి తెలిపారు. సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్గా ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు. లూజు విత్తనాలను కొనవద్దని రైతులకు సూచించిన మంత్రి నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తడిసిన ప్రతి ధాన్యం గింజను ఎంఎస్పీ ప్రకారం ప్రభుత్వం కొంటుందని చెప్పారు. ధాన్యం కొనుగోలుపై పూర్తి బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. ధాన్యాన్ని కేబినెట్ డెసిషన్ ప్రకారం ఈ రోజు తీసుకున్న డెసిషన్ ప్రకారం ఆ ధాన్యాన్ని కూడా సేకరించడానికి మద్దతు ధరకే కొనటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కలెక్టర్లకు ఆదేశించాం. ఏ రోజు ఆ రోజు ఎక్కడైతే ధాన్యం తడిచి రైతన్నుల ఇబ్బంది పడొద్దన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుసారం ధాన్యము తడిచిన రైతన్నులు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దని, అలా తడిచిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా ఎంఎస్పీకి తగ్గకుండా కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఈ రాష్ట్ర అవసరాల కోసం బయట ప్రాంతాల నుంచి సన్నబియ్యం కొనొద్దు అనే ఒక నిర్ణయంతో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పిన దాని ప్రకారం ప్రతి రైతన్నకు సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. ఎవరైతే నకిలీ విత్తనాలు సృష్టిస్తారో, నకిలీ విత్తనాలు అమ్ముతారో, నకిలీ విత్తనాలు అమ్మి నకిలీ రిసీట్లు ఇస్తారో వారందరి మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చిందని మంత్రి తెలిపారు. మేడిగడ్డలో నీరు నిల్వ చేసే పరిస్థితి లేదని ఎన్డీఏసీ చెప్పిందన్నారు. 3 డ్యాములు ప్రమాదంలో ఉన్నాయని, మరమ్మత్తు చేపట్టినా డ్యాములు నిలబడతాయన్న గ్యారంటీ లేదని ఎన్డీఏసీ నివేదికలో పేర్కొందని మంత్రి తెలిపారు. ఎన్డీఏసీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలకు నిర్ణయం తీసుకుంటామని మంత్రులు తెలిపారు. ఏదైతే ఈ 3 బ్యారేజీల్లో ఇప్పటికి స్పష్టంగా మేడిగడ్డ విజువల్స్ కనిపిస్తున్నాయి. అన్నారం లీకేజ్ ఉంది. 3వ డ్యామ్ కూడా ప్రమాదంలో ఉంది. కాబట్టి ఈ 3 డ్యాములలో గేట్లు ప్రీఫ్లోలో ఉంచాలి తప్ప ఒక్క చుక్క నీరు కూడా ఆపొద్దని, ఏవైనా రిపేర్లు చేసినా, ఏదైనా సజెషన్స్ తో దాని మీద ఎక్స్పెండిచర్ పెట్టినా వాళ్లే ఏదన్నా నిర్ణయం తీసుకొని ఆ రిపేర్ చేసినంత మాత్రంలో ఆ డ్యాము ఉంటదో ఉండదో మేము చెప్పలేము అని రెండవది. మూడవది, ఫిజికల్ గా టెక్నికల్ గా ఈ 2 అంశాల మీద డ్యామ్ సేఫ్టీ ఏదైతే ఉందో 6గురితో ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ 6గురు ఈ టెస్టులు ఏవైతే ఉన్నాయో టెస్టులు కంప్లీట్ అయ్యేంత వరకు ఫర్దర్ గా ఏ రకమైన పని చేయొద్దని చెప్పడం జరిగింది. దీంట్లో కేబినెట్ టెస్టులు కూడా ఒక కంపెనీతోనే కాకుండా ఆ కంపెనీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించిన కంపెనీలతో టెస్టులు చేయాలని 3 కంపెనీలు వాళ్ళు సజెస్ట్ చేశారు. ఈ 3 కంపెనీల్లో ప్రతి డ్యామ్ కి
2 కంపెనీలతో అంటే ఇద్దరు ఒపీనియన్లు తీసుకొని ఆ ఇద్దరు ఒపీనియన్ లో 3 డ్యాములకి తీసుకొని వారి సూచనల మేరకు వీటిని రిపేర్ చేయాలని కూడా కేబినెట్ ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు ఇచ్చిన సూచనలకు అనుగుణంగానే నడుచుకోవాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది.